దేశవ్యాప్తంగా ప్రైవేట్ వాహనదారులకు నేషనల్ హైవేపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వార్షిక టోల్ పాస్ ఈ నెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఏడాదికి 3000 రూపాయలు చెల్లిస్తే 200 ట్రిప్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఒక టోల్ ప్లాజా దాటేందుకు కేవలం 15 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35 టోల్ ప్లాజాలు పాస్ పరిధిలోకి వస్తాయి. ఇక వైట్ నెంబర్ ప్లేట్ వాహనదారులకు మాత్రమే వార్షిక పాస్ వర్తిస్తుంది. అలాగే జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర రోడ్లు, ఓఆర్ఆర్ టోల్, ప్రైవేట్ టోల్ ప్లాజాల వద్ద ఈ వార్షిక పాస్ వర్తించదు. కాగా ఈ విషయంపై టోల్ ప్లాజా వద్ద అధికారులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. मेरा सभी यात्रियों से अनुरोध है कि जो भी पास बनाए या पास बनवाए किसी से भी तो 2 घंटे पहले बनवाए, जिससे कि आपकी यात्रा में कोई व्यवधान वगैरह नहीं होगा और 2 घंटे का टाइम मिलेगा तो आपका फास्टैग एक्टिवेट रहेगा और ये पर टोल आप 200 टोल क्रॉस कर सकते हो इसमें और 1 ईयर का रहेगा आपका। अगर उससे पहले भी अगर आपका 200 टिप्स खत्म हो जाती हैं तो आप दोबारा से भी रिचार्ज कर सकते हो इस चीज के लिए। ఆగస్ట్ 15:00 అవర్స్ నుంచి నేషనల్ హైవే మీద అన్ని టోల్ వద్ద యాన్యువల్ పాస్ అమలుకి వస్తుంది. కాగా ఒక విషయం గమనించాల్సింది అంటే ఏంటంటే పాస్ ఇష్యూ చేసేటప్పుడు 2 అవర్స్ ముందు మనం పాస్ ఇష్యూ చేసుకొని టోల్ గేట్ కి వెళ్ళాల్సింది అని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం అంటే ఒక టోల్ 15 రూపాయలు కట్ అవుతాయి. మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది, 200 ట్రిప్ అవుతుంది. ఫర్ టోల్ ఏమో 15 రూపాయలు కట్ అవుతాయి. దేశంలోని నేషనల్ హైవే అన్ని టోల్ మీద వర్తిస్తాయి. ఇది మన పాస్ ఏమో రాజ్మార్గ్ యాత్రలో అవైలబుల్ ఉంటది. ఇది ఓన్లీ భారతదేశంలో నేషనల్ హైవే మీద వర్తిస్తాయి. ఓఆర్ఆర్ కానీ స్టేట్ హైవేలో కానీ వర్తించదు. ఇంకొకటి పాస్ ఇష్యూ చేసే ముందు 2 అవర్స్ ముందు మీరు ఇష్యూ చేపించుకోవాలా, అయితే ఇది వర్తిస్తుంది, లేకపోతే ఫుల్ అమౌంట్ డెబిట్ అవుతుంది. ఇది ఫర్ టోల్ ఏమో 15 రూపాయలు. ఒకసారి వెళ్తే 15 రూపాయలు, రెండోసారి వెళ్తే 15 రూపాయలు. ఒక టోల్ కి 2 సార్లు కౌంట్ వస్తుంది. ఇంతకు ముందు సింగిల్ జర్నీ వెళ్తే 80 రూపాయలు కట్ అవుతుండే, ఇప్పుడేమో బెనిఫిట్ యూజర్ కి 15 రూపాయలే కట్ అవుతుంది. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఓన్లీ వైట్ ప్లేట్ కి ఎలిజిబుల్, నాట్ ఎల్లో ప్లేట్ కి ఎలిజిబుల్ ఉండదు. ఇది మనం గమనించి పాస్ ఇష్యూ చేసుకోవాలి. ఫాస్టాగ్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఫాస్టాగ్ మీద మీకు పాస్ ఇష్యూ అవుతుంది. ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.